హాయ్ అండి. అసలు మనకెందుకు ఇన్ని రకాల జబ్బులొస్తాయో తెలుసా? ఎందుకంటే స్లో మెటబాలిజం ఆర్ మెటబాలిజం డిస్టర్బ్ అవ్వటం వల్ల. మెటబాలిజంని మనం ట్రాఫిక్‌తో పోల్చొచ్చండి. ట్రాఫిక్‌లో వెహికల్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ఎలా వెళ్తాయో, మన బాడీలో కూడా సమ్ కెమికల్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్తూ ఉంటాయన్నమాట. అవి ప్రాపర్‌గా వెళ్తున్నప్పుడు బానే ఉంటుంది. ఎప్పుడైతే సంథింగ్ ఏదైనా వెహికల్స్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఆగిపోవటమో, లేకపోతే స్టక్ అయ్యి ఆగిపోయినప్పుడు ఏమవుతుంది, ట్రాఫిక్ స్లో అవుతుంది. అదర్‌వైజ్ ఆగిపోతుందనమాట. అలాగే మన బాడీలో సమ్ వెహికల్స్ అంటే ఏంటంటే ఎంజైమ్స్, హార్మోన్స్, విటమిన్స్, సమ్ కెమికల్స్ లైక్ మినరల్స్ ఇలాంటివన్నమాట. అవి ఆ మధ్యలో ఆగిపోయినాయంటే ఏమవుతుంది, ఆ పర్టికులర్ ప్లేస్‌కి వెళ్ళవన్నమాట. మన వెహికల్స్ ఆగిపోతే ఏమవుతుంది, ఒక ప్లేస్‌కి వెళ్ళేమో అక్కడ ఆ పని ఆగిపోతుందన్నమాట. అలాగే మన శరీరం అవయవాలకి పర్టికులర్ కెమికల్స్ వెళ్ళిపోవటం వల్ల అక్కడ పని ఆగిపోవటం వల్ల రకరకాల అవయవాలకి రకరకాల జబ్బులొస్తాయన్నమాట. అవే డయాబెటీస్, లివర్ డిసీజెస్, హార్ట్, కిడ్నీ, లంగ్స్ ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ వస్తాయన్నమాట. వీటన్ని ఒకటే సొల్యూషన్ అండి. ఏంటంటే మనం వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ ట్రాఫిక్ క్లియర్ అవుతుందన్నమాట. డిలీట్ అయిపోతాయి. వేస్ట్ కెమికల్స్ కానీ, డిస్టర్బ్ అయిన యాక్సిడెంట్ అయిపోయిన వెహికల్స్ అనేవి వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు మనం ప్రాపర్‌గా వర్క్ చేస్తుంది. అందుకే వర్కౌట్ చేస్తే ఏమవుతుందంటే ఇవన్నీ క్లియర్ అవుతాయి. 100% రోగాలను తగ్గించుకోవచ్చు మనం. అందుకని వర్కౌట్ స్టార్ట్ చేయండి.